హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కలేజా సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది, కలేజా 4K. సో దాన్ని ఈ నెల 30వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే 31వ తారీఖున ఉంది. సో బర్త్డే రోజు ఫ్యాన్స్ ప్రతిసారి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, ఘట్టంనేని అభిమానులు అందరూ కూడా. సో అదే రోజు ఒక ఆనవాయితీ మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి సినిమా తాలూకు అప్డేట్ రావడం, అలాగే ఏమైనా సినిమాలు రిలీజ్ కావడం అనేది. సో ఇప్పుడు కలేజా 4K రిలీజ్ చేయబోతున్నారు. సో నిన్న బుకింగ్స్ అనేవి ఓపెన్ అవ్వడం ఆల్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. కలేజా 4K అనేటువంటి సినిమా రిలీజ్ అయినటువంటి 24 అవర్స్లోనే 1,00,000 వరకు టికెట్లు తగ్గడం, దానికి తోడు కేవలం హైదరాబాద్లోనే 1.5 crore గ్రాస్ కలెక్షన్లు రిలీజ్కి ముందే 30వ తారీఖున రిలీజు. సో నిన్న రిలీజ్ చేశారు, 24 అవర్స్లో ఈ రికార్డ్స్ నమోదు చేసింది. సో ఇప్పటివరకు చూసుకుంటే టాలీవుడ్లో తెలుగు సినిమాలో టాప్ 2 సినిమాలు కలెక్షన్స్ పరంగా రిలీజ్ సినిమాలు ఏముందంటే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారిది 10 కోట్లు కలెక్ట్ చేసింది. దాని తర్వాత మురారి సినిమా ఉంది, 8 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఈ మూడిటిని మించి, ఈ రెండిటిని మించి కలేజా 4K సినిమా 15 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే మురారి కంటే తక్కువగా ఉండి టాప్ 3లో ఉంటుందా, ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా కలేజా లాంటి న్యూట్రల్ సినిమా జనాల్లోకి వెళితే సినిమా రిలీజ్ సినిమా తాలూకు ట్రెండ్ ఇలాగే కొనసాగుతుంది. అంటే ఒక ఆరెంజ్, ఒక కలేజా, ఒక తొలి ప్రేమ, ఖుషి, ఇటువంటి సినిమాలు, అంటే ఎన్టీఆర్ గారిది ఓసరవెల్లి కావచ్చు, ఓసరవెల్లి న్యూట్రల్ సినిమా అనుకున్న సాంగ్స్ బాగుంటాయి కాబట్టి. అలాగే అల్లు అర్జున్ గారిది ఆర్య, ఫస్ట్ ఆర్య 2 కాదు, ఆర్య 1. సో ఇటువంటి ప్రభాస్ గారిది ఇంకా ఉన్నాయి సినిమా. సలార్ కూడా న్యూట్రల్ సినిమా, చాలా వరకు నచ్చుతుంది అందరికీ. అలాగే వర్షం కూడా రిలీజ్ చేయడం జరిగింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇటువంటి న్యూట్రల్ సినిమాల వల్ల కలెక్షన్స్ అనేవి మనకి ఈ రేంజ్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా తెలుగులో చూసుకుంటే మాత్రం టాప్ 1 అయితే గబ్బర్ సింగే ఉంది. మరి ఖచ్చితంగా గబ్బర్ సింగ్ని బీట్ చేస్తుందా, బీట్ చేయదా? ఖచ్చితంగా బాబు ఫ్యాన్స్ అయితే బీట్ చేస్తాం, టాప్ 1లో బాబు సినిమాని నిలబెడతాం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక న్యూట్రల్ సినిమాకి, అంటే గబ్బర్ సింగ్ న్యూట్రల్ సినిమా కాదు, ఫ్యాన్ సినిమానే, అంటే అది ఫ్యాన్స్ ఫీస్ట్ సినిమా అది. సో దాన్నే తీసుకెళ్లి టాప్లో నిల్చోబెట్టారు. కాకపోతే ఇది న్యూట్రల్ సినిమా, అందరు చూసేటువంటి సినిమా కలేజా మరి ఎంత కలెక్షన్లు సాధిస్తుందో, మరి గబ్బర్ సింగ్ ని బీట్ చేస్తుందో, బీట్ చేయదు అనేది 30వ తారీఖు రోజే మనకి అర్థమైపోతుంది. అలాగే సో ఇంకా ఏ రిలీజ్ సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.